హాయ్ అండి, వెల్కమ్ టు సాయిశ్రీ కుకింగ్స్. ఈరోజు మన కిచెన్లో కారపొడి చేసుకుందామండి. ఇది రెగ్యులర్గా చేసుకునే కారపొడి కాకుండా కొన్ని రోజులు నిల్వ ఉండటానికి, అలాగే ఏదైనా ప్రయాణాలు ఉన్నప్పుడు కూడా ఇది ఇలా స్టోర్ చేసుకుని తీసుకెళ్ళచ్చు అన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ చూసుకుందాం. ఇవన్నీ మన ఇంట్లో ఉండేవేనండి. రెగ్యులర్గా మనం వాడుకుంటూనే ఉంటాము. అయితే వీటిలో కొన్ని అయితే పిల్లలు తినరు, అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇవి స్మెల్ అని, లేదంటే నాకు బాగాలేదని. అలా కాకుండా పిల్లలు ఖచ్చితంగా తినాలి అని అనుకుంటే మనం ఈ విధంగా రెడీ చేయాలండి. నేను కారానికి కొంచెం తక్కువగా, అంటే చిన్నపిల్లలైనా తినడానికి ఈజీగా ఉండేలాగా నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. తీసుకున్నవి మాత్రం 4-5 ఎండుమిరపకాయలే, వాటికి తగ్గట్టుగా కొంచెం చింతపండు, ఇంకా వెల్లుల్లిపాయ రెబ్బలు. ఇంతేనండి మెయిన్గా వీటికి కావాల్సినవి. మనకు కావాల్సినవన్నీ ఒక్కొక్కటిగా ఒక గిన్నెలోనే వేసేస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా. మినపప్పు తింటూ ఉంటారు, అంటే ఇడ్లీ దోశల్లో తింటారు. కానీ కొంతమంది పిల్లలు జీలకర్ర కానీ ఇలాంటివి తినాలంటే అసలు చాలా మారం కలిపెట్టేస్తారండి. అటువంటప్పుడు ఆ స్మెల్ రావాలి, మనకు టేస్టు కావాలి అంటే అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోద్ది. మోతాదులు ఏంటో ఇప్పుడు చూద్దాం, ఎంతెంత తీసుకున్నాం అనేది. అన్నీ 2 స్పూన్లు కడగ తీసుకున్నానండి. ఎండుమిరపకాయలు మాత్రం 5 తీసుకున్నాము. 1/2 టేబుల్ స్పూన్ మాత్రం జీలకర్ర. ఇవి ఎల్లుల్లిపాయలు మాత్రం లాస్ట్లో వేద్దాము. వెల్లుల్లిపాయ, ఇంకా మనం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, అలాగే చింతపండు. దీనిలో ఉన్నటువంటి పెసరపప్పు, పచ్చెనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, శనక్కాయ గుళ్ళు ఇవన్నీ కలిపేసి మనం ఈ విధంగా వేయించేసుకోవటమేనండి. కొంచెం ఆయిల్ వేసి వేయించాలన్నమాట. అప్పుడే ఇవి టేస్టీగానే ఉంటాయి. ఎక్కువ రోజులు కూడా నిల్వే ఉంటుందండి. ఎక్కువ నూనె ఎక్కర్లేదు. నేనైతే కరివేపాకు అయితే వేయలేదు. ఒక కరివేపాకు కూడా వేసుకోవచ్చు అని చూపించడానికి మాత్రమే ఇలా వేయించేసిన తర్వాత అన్నీ కలిపి మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టేస్తున్నానండి. దీనికి సరిపడా ఉప్పు వేసాను అనమాట. ఇప్పుడే మనం తీసుకున్నటువంటి వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే చింతపండు ఉంది కదండి, పైన పెంకులు ఏమి లేకుండా చూసుకొని వేసుకుంటే సరిపోద్ది అనమాట. మిక్సీ గిన్నెలో అయితే చక్కగా ఫైన్గా గ్రైండ్ అయిపోద్దండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా. నేను ఒక గిన్నెలో పోస్తాను, పోసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఇదిగోండి ఈ విధంగా మనం మిక్సీ పడితే చాలండి. ఇలాంటివి ఇడ్లీ టిఫిన్లోకి దేనిలోకైనా బాగుంటుంది. అలాగే ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కూడా స్టోర్గా మనం తీసుకువెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుందండి. దీన్ని మరో విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఉన్నటువంటి ఈ కారపొడిని కొంచెం నీళ్లు పోసి మనం మనం మెత్తగా చేసేసుకున్నామంటే దాంట్లో కొంచెం తాలింపు వేసినా కూడా చాలా బాగుంటుందండి. అప్పుడు మనకి 2 రకాలుగా కూడా మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ విధంగా గాజు సీసాలో కానీ, నా దగ్గర అయితే ఈ డబ్బా ఉంది, నేను దీనిలో స్టోర్ చేస్తున్నాను. మాకైతే ఇది ఒక వారం రోజులు వస్తుందండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. పిల్లలు మారం పెట్టకుండా అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తిన్నట్లు ఉంటుంది, పిల్లలకు కూడా ఆరోగ్యం. నేనైతే రాగి దోశలు వేసానండి ఈరోజు. దీనిలో టేస్ట్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇవన్నీ కొంచెం దోరగా వేగినాయి కాబట్టి మధ్య మధ్యలో పప్పులు తగులుతూ కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో ఎలా ఉంది అనేది ఒక కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే వెంటనే మన వీడియోస్ మీ వరకు వస్తాయి. మరొక వీడియోతో